హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి గులాబ్ జామ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా మొత్తానికైతే నేను డీమార్ట్ వెళ్ళినప్పుడైతే అక్కడ గులాబ్ జామ్ ప్యాకెట్ కనిపించింది. ఇక తీసుకొని వచ్చి ఇంకైతే చేద్దామని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానమాట. ప్యాకెట్ మొత్తం కట్ చేసి వేసేసాను. వేసి పాలేసి కొద్దిగా తినే సోడా అయితే వేసానండి. వేసి మన గులాబ్ జామ్ పిండిని అయితే ఇలా కలుపుతూ ఉన్నానండి. ఇంకా గులాబ్ జామ్ పిండిని అయితే కలిపేసి పెట్టేశానండి, రౌండ్గా ముద్దలాగా వచ్చేటట్టు అయితే. ఇంకా కలిపి ఈ లోపు అయితే ఇంకా మనం చక్కెర పాకాన్ని అయితే రెడీ చేసుకుందామని అయితే ఒక గిన్నె పెట్టేసి అందులో మన చక్కెరని అయితే వేసి 2 గ్లాసుల చక్కెర వేసి 1 గ్లాసున్నర వాటర్ అయితే యాడ్ చేశానండి. ఇలా కొద్దిగా ఇలాచి కూడా దంచి అందులో వేసాను అనమాట. ఈలోపు పాకం మంచిగా వచ్చేలాగా చూసే లోపు అయితే ఇంకా ఎక్కువ తీగ పాకం అవసరం లేదండి. ఇంకా ఇక్కడైతే మన గులాబ్ జామ్స్ అయితే రెడీ అయిపోయి ఇంకా ఆయిల్లో వేసి అయితే డీప్ ఫ్రై చేశాను అనమాట. ఇది లైట్ గోధుమ కలర్లో ఉండగా తీయాలి. ఇక వేడి గులాబ్ జామ్లని ఒకసారి వేయొద్దండి, పాకంలో కొద్దిగా చల్లగా అయినాక అయితే వేయాలండి. ఫైనల్గా మన గులాబ్ జామ్స్ రెడీ.